ఫ్రెండ్స్, నేను మీ కేకే. ఈరోజు మనం వండబోతున్న వంటకం మైసూర్ బోండా. టౌన్లో మైసూర్ బజ్జీ అని కూడా అంటారు. దీనికి మేము తీసుకున్నది కేజీన్నర మైదా పిండి, దాంతోపాటు కేజీ పెరుగు. మామూలుగా నైట్ పూట నానబెట్టుకుంటే పెరుగు తక్కువ పట్టిద్దంట, ఇన్స్టెంట్గా వేయాలంటే పెరుగు ఎక్కువ వాడతారంట. దాంతోపాటు ఏంటిది బాబాయ్? సోడా ఉప్పు. సోడా ఉప్పు దేనికి? బోండా బాగా పొంగటానికి ఉపయోగపడుతుంది. అది జీలకర్ర అరుగుదల టేస్ట్. చూడండి, జీలకర్ర బాగా నలిపేస్తే దాని ఫ్లేవర్ అంతా పిండికి పట్టిద్దంట. సేమన్నారని చెప్పారు. కరెంట్ కూడా వచ్చింది. తగినంత సాల్ట్. ఈ బోండాల్లోకి మనం ఎండు శనగపప్పు చట్నీ. ఇదేంటంటే యాపటం అంటే ఏముండదంట, డైరెక్ట్ చట్నీ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పచ్చిమిర్చి. ఈ చట్నీ బాధ్యత మా పూర్ణం బాగా ఎత్తుకున్నాడు. ముగ్గురు పోటాపోటీగా, ఒకరు పిండి కలపటం, ఒకరు మిర్ర కలపటం పోటాపోటీ పడుతున్నారు. సీమన్నారాయణ అయితే వాళ్ళు పిండి సెక్షన్ ఎత్తుకొని పిండి మొత్తం కలే తిప్పుతున్నాడు. మనం ఏదైనా కూరగాయలు అనేది కడుక్కొని ఆడుకుంటేనే మంచిది. ఎందుకంటే ఫెర్టిలైజర్స్ మందులు బాగా వాడుతుంటారు పచ్చిమిర్చికి. 1-2 సార్లు కడుక్కొని చట్నీకి వేసుకోవటం మంచిదన్నమాట. చూడండి, ఈ పిండిలోకి పెరుగు, సంగం పెరుగు. కేజీన్నర పిండికి మేము కేజీ పెరుగు వాడుతున్నాము. అదే నైట్ పూట అయితేనే అంత పట్టదంట, అర కేజీ సరిపోయిద్దంట. రెండో ప్యాకెట్. చూడండి, ఇది బాగా కలుపుకోవాలి పిండి అనేది. ఎందుకంటే దాంట్లో కలవకపోతే ఉండలు కట్టిద్దంట అది మైదా. ఇంట్లో ఏంటంటే మనం అల్లం పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్నాం. అవి వేస్తే ఏంటంటే తినేటప్పుడు పంటి కింద బాగా స్పైసీగా ఫ్లేవరు కానీ బాగుంటుందంట. అందుకని ఏంటంటే పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు 2 వేసేసాం. పిండి అయితే ఏమన్నా కలుపుతున్నాడు సేమన్నారని. ఇలా మైదా పిండి కూడా గజగజలాడుతుంది సేమన్నారని దెబ్బకి. అదిగో ఇంకా జాగాల పెరిగేద్దాం. ఇంకా ఇవాళ మా అన్నయ్య చూసారా, ఫుల్ రెస్ట్లో ఎంత హాయిగా పనుకున్నాడు. దుంపదేగా లే అన్న. హాయ్ చెప్పాను సబ్స్క్రైబర్లు అందరికీ. హాయ్ బా. హాయ్. చూడండి, ఇద్దరు ఎంత దర్జాగా పనుకున్నారు. ఏంటంటే చేసిన మట్టికి ప్లేట్లలో ముందుంటారు ఇద్దరు. అందుకనే మా లక్ష్మణ్ హాయ్ చెప్పురా. ఇప్పుడే శివసాయి కూడా యాడ్ అయ్యాడు. దుర్గాప్రసాద్ ఎక్కడికి? తొందరగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. పిండి అయితే కలపటం బాగా సూపర్గా కలిపాడు. ఫస్ట్లో కొద్దిగా మమ్మల్ని రావటానికి వంటలకు ఇబ్బంది పడ్డాడు, కానీ ఉండే కొంది మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అనమాట సేమన్నారాయణ. సేమన్నారాయణ 2.0 దిగాడు. పిండి అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. వస్తుందిలే కొద్దిగా పిండి గంట. ఇది పర్ఫెక్ట్ శనగపప్పు చట్నీ. ఇది బాగుందయ్యా. ఓకే, తిరగమాత వేయద్దు. ఇదంతా అక్కడ ఇంటికాడ అన్ని ఐటమ్స్ రెడీ చేసుకొని వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనం పొయ్యి సెట్టింగ్, వాళ్ళ పొయ్యి సెట్టింగ్ కొద్దిగా వెరైటీగా ట్రై చేస్తున్నాడు మా బాబాయ్. ఇవేంటంటే పొలం ఆల్రెడీ దున్ని నాగలి కొంత అంటారు. ఇవి ఆల్రెడీ నాగలతో దున్నినవి. ఇవి పంట వేయడానికి రెడీగా ఉంటే అందులోనే ఇంకా డైరెక్ట్ సెట్టింగ్ పెట్టేశాడు. ముందు పెట్టు, సపోర్ట్ రాయి లేకపోతే నిలబెట్టు దాన్ని. ఆ రాయి చుట్టూ కూడా పెట్టినాడు. దీని చుట్టా ఏం బాబాయ్, సెట్ అయినట్టేనా? ఓకే. చూడండి, ఇప్పుడు పొయ్యలు గీటి కోసం దుగ్గు పుల్లలు అంటారు.
ఆ పొలంలో మా దుర్గాప్రసాద్ ఇవాళ నేను తీసుకొస్తానని బయలుదేరాడు. దుర్గా అదిగో వాళ్ళ ఆకు కూడా తీసుకెండి ఆకు. ప్రతి వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా పొయ్యి ముట్టేయటం మాకు టాస్క్ లాంటిదే. ఇదిగోండి ఇప్పుడే స్టార్ట్ చేశాడు పొయ్యి ముట్టేయటం. అది ముట్టుకుంటే 50% సక్సెస్ అయినట్టే. మేము ఇప్పుడిప్పుడే మన బ్యాచ్ ఒక్కొక్కరు వస్తున్నారనమాట. ఇప్పుడే బావా ఎరంజ్ ఇద్దరు యాడ్ అయ్యారు. చూడాలి మా దుర్గా కష్టం చూసారా. వాడి కోసమైనా మీరు ఈ వీడియోని కొంచెం వైరల్ చేయాలని కోరుకుంటున్నాను. చూడండి మళ్ళీ పచ్చని వేప చెట్టు. మా ఊరి నిండా ఎటు పొలం పోయినా ఏ పొలం పోయినా వేప చెట్లే. చూడండి ఇదంతా రేపు పొగాకు వేయటానికి రెడీ చేసుకుంటున్నారు. ఏమో టేకు చెట్లు, అంత దూరాన కానొస్తున్న సుబాబుల చెట్లు, మామిడి చెట్లు, జామాయిలంట. ఇదిగో పక్కనే కొండ. మా ఊరు ఎటు పట్టినా కొండలే ఉంటాయి. చూడండి ఇటు ఒక్క కొండ. ఇదిగో అంత దూరాన్ని చూడండి అయ్యి కొండలే. 360 degrees కొండలే ఉంటాయి. ఏంది బాబాయ్ రెడీనా? ఓకే మొత్తానికైతే పొయ్యి వెలిగిటంలో సక్సెస్ అయ్యాము. నెక్స్ట్ దాంట్లో బండి పెట్టాము. ఇక నూనె పోసేయాలి. ఆయిల్ పోసేసాం. ఇప్పుడే మా శివబాబాయ్ మా ఏడుమల తాత కూడా వచ్చారు. చూడండి ఈ వయసులో కూడా మంచి రింగ్ టోన్ పెట్టుకున్నాడు. కాదు చూడండి ఎంతో ప్రశాంతంగా ఉంది వాతావరణం. నిశ్శబ్దం ఎంతో డేంజర్ అంటారు, కానీ మాకు నిశ్శబ్దం చాలా హాయిగా ఉంది. ఏదైనా రైతువారిగా బతకటం ఒక అదృష్టమే. కల్మాషం ఉండదు జనాల్లో. పాపం మా బాబాయ్ బాగా ఇబ్బంది పడుతున్నాడు ఇవాళ. మళ్ళీ గంట పట్టుకొని రెడీ అయ్యాడు. దుర్గాప్రసాద్ మన పకోడీలు సక్సెస్ అయినాయి. మళ్ళీ వాడినే పెట్టాము. నడుము మీద చేయి దుర్గా. మొదట స్టార్ట్ చేశాడు. ఆయిల్ అయితే బాగా కాగింది. వేయంగానే బాండా పొంగుతుంది. చూడండి మొదట వేసాడు. ఆయిల్ బాగా కాగింది. బోండా కూడా అంటే హోటల్ అంత కాకపోయినా మంచి షేపే తీసుకొచ్చాడు. ఏంది బాబా ఇలా పొగ బాగా ఇబ్బంది పెడుతుందిగా. గ్యాస్ పైకనే ఈ పైకి మంట ఫస్ట్ ఒక వేసింది వేసిద్ది సరుచుకుంటుంది. ఇంకా నుండంగా తక్కువ పైకి లేస్తుంది. ఏంటంటే మా వాళ్ళు ఈ బజ్జీ వేడివేడిగా ఉంటే బాగుంటుందంట, అందుకని తలా 4 ట్రై చేస్తున్నారు. మా ఊళ్ళో అయితే టేస్ట్ బాగుంది అంటున్నారు. ఒక్కొక్కరిని అడుగుదాం. ఏమన్నాయి? సూపర్, అంతా పర్ఫెక్ట్ ఉందా? బ్రహ్మాండంగా ఉంది. శివసాయి, ఇది మైసూర్, తెలంగాణ మైసూర్ బోండా వేరు, ఆంధ్ర మైసూర్ బోండా వేరు. ఓకే, ఇది ఆంధ్ర మైసూర్ బోండా. ఏది బాగుంది? ఇదే బాగుంది. ఓకే. శివనారాయణ బాగున్నాయా? దుర్గా ఏం పేరానా? ఉన్నాయి. ఓకే, మెత్త అంట పర్ఫెక్ట్ కుదిరినాయి అన్నీ. ఏం బాబాయ్?
ఓకే. ఇంకా కతిమా ఇద్దరు వంట మాస్టర్లు వాళ్ళు తినలేదు, వాళ్ళతో పాటు నేను కూడా తినేది మీకు ముందు ముందు అప్డేట్ చేస్తా. ఇప్పుడే మన శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఏం సీన్ ఎలా ఉంది ఎలా? ఓకేనా? ఓకే. లాస్ట్ వాయికి వచ్చినాయి. ఇంక ఇది అయిపోతే మా కార్యక్రమం అయిపోయినట్టేను. ఇవాళ మా బావ కూడా మా బాబాయ్కి తోడు చేరాడు. బావ పేరు పరిచయం ఉంది, పూర్ణచంద్రరావు మాదాల. నేను లాస్ట్కి ఒక చిన్న బాండ్ వేయాల్సిందేనట. నీ పోరాటం అట్నే ఉంది. అదేలే, కానీ వాళ్ళ చట్నీ మట్టికి పర్ఫెక్ట్గా కుదిరిందంట. చట్నీ బాగుంటుంది ఎప్పుడైనా శనగపప్పు చట్నీ మీద వేడి ఎండు శనగపప్పు చట్నీ రుచికరంగా ఉంటుంది ఎప్పుడైనా. ఇది తీపి వచ్చింది చట్నీ అనుకుంటారు కదా నీళ్ళు, పల్లి చట్నీ కదా. తీపి వచ్చింది, తీపి అది చట్నీ రుచిగా ఉంటుంది. వర్ణమ్మ ఇటు చూడు ఒకసారి ఎలా ఉన్నాయి మైసూర్ బొండాలు. ఆంధ్ర స్టైల్లో ఉన్నాయి, తెలంగాణ స్టైల్లో ఉన్నాయా? కేకే బాబు గారు మైసూర్ బొండా ఎలా ఉన్నాయండి? తెలంగాణ మట్టుకి రెండు మన తెలుగు రాష్ట్రాలే, టేస్ట్ మట్టుకి రెండింటిని మించి అల్లాడిచ్చాడు. అది రామరావు బాయ్ ఎలా ఉన్నాయి? టేస్ట్గానే ఉన్నాయి. ఈయనేమండి వంట మాస్టరు, మాకు డైలీ వంట చేస్తూ ఉంటాడు.